హాయ్ అండి, వెల్కమ్ టు ఏహెచ్ఏ క్లాసెస్ ఇన్ తెలంగాణ. మనం ప్రీవియస్ వీడియోలో 9th చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకున్నాం కదండి. ఈ వీడియోలో మనం 10th చాప్టర్కి సంబంధించి అనలైటికల్ ల్యాబొరేటరీ టెక్నిక్స్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ల్యాబ్లోని పరికరాలను యూస్ చేసిన తర్వాత ఏ ద్రావణంతో శుభ్రపరచాలి? క్లోరినేటెడ్ ద్రావణంలో ముంచి నెక్స్ట్ నార్మల్ స్వేదన జలంతో శుభ్రపరచాలి. పిప్పెట్కి మరి ఒక పేరు వాల్యూమెట్రిక్ పిప్పెట్లు. పిప్పెట్లను దేనికి వాడతారు? కావలసిన పరిమాణంలో ద్రావణములను విడుదల చేయుటకు. ఎగ్జాంపుల్ 10 ml, 6 ml, 2 ml, 1 ml. కొలచు పిప్పెట్లు మెజరింగ్ పిప్పెట్లకి మరి ఒక పేరు గ్రాడ్యుయేటెడ్ పిప్పెట్లు. సిరలాజికల్ పిప్పెట్లు యొక్క విధి సీరమును పరీక్షించుట. సీరమును పరీక్షించుటను ఏమంటారు? సిరలాజికల్ టెస్ట్ అంటారు. బ్లడ్ పిప్పెట్ అంటే ఏమిటి? ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ని టెస్ట్ చేయుటకు ఉపయోగిస్తారు. మైక్రో పిప్పెట్స్ అంటే ఏమిటి? నిర్దిష్టంగా నిర్దేశించిన పరిమాణంలో ద్రావణాలను సేకరించుట. 1 లీటర్లో ఎన్ని ఎంఎల్లు ఉంటాయి? 1000 ml. 1 mlలో ఎన్ని మిల్లీ లీటర్స్ ఉంటాయి? 1000 మిల్లీ లీటర్స్ ఉంటాయి. బ్యూరేట్లు అంటే ఏమిటి? ఎంత ఎంఎల్ మిక్స్ అయిందో తెలుసుకోవడానికి బ్యూరెట్లను వాడడం జరుగుతుంది. మఫుల్ ఫన్నెల్ అంటే ఏమిటి అంటే పరికరాన్ని ఫీడ్ శాంపుల్ ఆఫ్ యాష్గా చేయడానికి ఉపయోగిస్తారు. ఫన్నెల్ గరాటు అంటే ఏమిటి? ఒక పాత్ర నుండి ఇంకొక పాత్రలోనికి ద్రావణాన్ని మార్చుట కొరకు వాడతారు. వాల్యూమెట్రిక్ ఫ్లాస్కులు అంటే ఏమిటి? నిర్దేశించిన ఘన పరిమాణంలో ద్రావణాలను తయారు చేయుట మరియు స్టాండర్డ్ ద్రావణమును అంతిమ పరిమాణమును సరిచేయుట. క్లోనికల్ ఫ్లాస్కులు ఏ ఆకారంలో ఉంటాయి? క్లోనికల్ ఆకారంలో. క్లోనికల్ ఫ్లాస్కులు వేటిని కలిగి ఉంటాయి? ఫ్లాల్ బేస్. క్లోనికల్ ఫ్లాస్కులను వేటికి ఉపయోగిస్తారు? రసాయన ద్రావణాల ఫిల్టరేషన్ మరియు టైట్రేషన్ చేయుటకు. రౌండ్ బాటమ్ ఫ్లాస్కులు వేటిని కలిగి ఉంటాయి? స్పెరికల్ బల్బుతో సిలిండ్రికల్ సెక్ను. రౌండ్ బాటమ్ ఫ్లాస్కులు వేటికి యూజ్ చేస్తారు అంటే ద్రావణములను తయారు చేయుటకు మరియు మరిగించుటకు రౌండ్ బాటమ్ ఫ్లాస్కులను ఉపయోగించడం జరుగుతుంది. ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్కులు వేటికి ఉపయోగిస్తారు? ద్రవములను మరిగించుటకు. మెజరింగ్ సిలిండర్ ఏ ఆకారంలో ఉంటుంది? స్తూపాకారం. మెజరింగ్ సిలిండర్ వేటిని కలిగి ఉంటుంది? పరిమాణమును సూచించు గ్రాడ్యుయేషన్. మెజరింగ్ సిలిండర్ని దేనిని ఉపయోగిస్తారు? ద్రావణాలను ఎక్కువ పరిమాణంలో కలపడానికి మరియు టైట్రేషన్కు మెజరింగ్ సిలిండర్ని వాడడం జరుగుతుంది. బీకర్లు ఏ ఆకారంలో ఉంటాయి? స్తూపాకారం. బీకర్లు ఎంత సామర్థ్యం కలిగి ఉంటాయి? 5 ml to 500 ml. బీకర్లను దేనికి ఉపయోగిస్తారు? రసాయనాలను కలపడానికి, ద్రావణాలను మరిగించుటకు, టైట్రేషన్ చేయుటకు. సెంట్రిఫ్యూజ్ ట్యూబులు అంటే ఏమిటి? సెంట్రిఫ్యూజ్ చేయడానికి వాడే పరీక్ష నాళికను సెంట్రిఫ్యూజ్ ట్యూబులు అంటారు. టెస్ట్ ట్యూబులు అంటే ఏమిటి? ఉత్పత్తి రసాయనాలను గాని పదార్థాలను గాని తీసుకొని రసాయన మార్పులు చేయుటకు ఉపయోగిస్తారు. సిరంజిలోని భాగాలు ఏవి? బ్యారెల్, అపిస్టన్, నీడిల్. 10 ml, 5 ml, 2 ml సిరంజీలు ఉంటాయి. డెసికేటర్ దేనికి వాడతారు? ఒక పదార్థంలోని తేమను తొలగించడానికి డెసికేటర్ వాడడం జరుగుతుంది. వాష్ బాటిల్స్ దేనికి వాడతారు? ప్రిసిపిటేట్స్ను కడుగుటకు మరియు బదిలీ చేయుటకు. స్టిర్లింగ్ రాడ్స్ ఎలా చేయుదురు? 5 mm డయామీటర్ కలిగిన గాజు కడ్డీలను సరి అయిన పొడవులో కత్తిరించి స్టిర్లింగ్ రాడ్స్ తయారు చేయుదురు. స్టిర్లింగ్ రాడ్స్ని దేనికి ఉపయోగిస్తారు? ఒక ద్రావణమును కలుపుటకు. గ్లాస్ స్లైడ్ దేనికి ఉపయోగిస్తారు? స్టైనింగ్ పరీక్షలు చేయడానికి. పెట్రీ డిష్లను వేటికి ఉపయోగిస్తారు? బ్యాక్టీరియాలను పెంచుటకు. పెట్రీ డిష్లను వేటితో తయారు చేస్తారు? గాజు లేక ప్లాస్టిక్తో. రియేజెంట్ బాటిల్స్ని దేనికి వాడతారు? ద్రావణాలను తయారు చేయడానికి. స్పెసిమెన్ కలెక్షన్ బాటిల్స్ అంటే ఏమిటి? స్పెసిమెన్ కలెక్ట్ చేసే బాటిల్స్. స్పెసిమెన్ అంటే ఏమిటి? టెస్ట్ చేసే పదార్థాన్ని స్పెసిమెన్ అంటారు. పెయింట్ బాటిల్స్ అంటే ఏమిటి? రసాయనములను తూచుటకు వాడే బాటిల్స్. వాచ్ గ్లాస్ని దేనికి వాడతారు? వాతావరణమున మారని రసాయనములను వాచ్ గ్లాస్ను ఉపయోగించి తూచెదరు. pH మీటర్ని దేనికి ఉపయోగిస్తారు? వివిధ పదార్థాల యొక్క pHను నిర్ధారించుటకు
జెల్ ఫ్లాస్క్ దేనికి ఉపయోగిస్తారు? ఫీడ్ డైజెషన్ చేయడానికి. అల్ట్రా సెంట్రిఫ్యూజ్ యొక్క సామర్థ్యం ఎంత? 1.0 లక్ష ఆర్పిఎంలు. అల్ట్రా సెంట్రిఫ్యూజ్కి మరి ఒక పేరు ఎలక్ట్రికల్ సెంట్రిఫ్యూజ్. మైక్రోస్కోప్ని దేనికి వాడతారు? పరీక్ష చేయుటకు. ఎగ్జాంపుల్ ఆర్బీసీ కౌంట్ పేడ పరీక్ష, డబ్ల్యూబీసీ కౌంట్ రక్త పరీక్ష. మైక్రోస్కోప్లో గల భాగాలు బాడీ ట్యూబ్, మిర్రర్, ఐపీస్, రివాల్వింగ్ నోస్ పీస్, కోర్స్ అడ్జస్ట్మెంట్ నోబ్, ఇంక్లినేషన్ జాయింట్. అడ్జెక్టివ్ బేస్, కండెన్సర్, ఐపీస్, ఫైన్ అడ్జస్ట్మెంట్ నోబ్. శాంపిల్స్ సేకరించే పద్ధతి వరుస క్రమంలో గుర్తించుము. నమూనా సేకరణ, స్పెసిమెన్ నిల్వ చేయుట, స్పెసిమెన్ను లేబులింగ్ వేయుట, స్పెసిమెన్ను పోస్ట్ ద్వారా పంపించుట. స్పెసిమెన్లను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? పోస్టు ద్వారా. నమూనా సేకరణ పదార్థాలను తెలుపుము. మూత్రము, రక్తము, పాలు. స్కిన్ స్క్రేపింగ్. స్కిన్ స్క్రేపింగ్ అంటే ఏమిటి? స్కిన్ సంబంధిత నమూనా సేకరణ. ఎగ్జాంపుల్ గజ్జి, దురద, ఎలర్జీ. పేడ లేదా డంగ్. స్పెసిమెన్ను ఎలా సేకరిస్తారు? ఏదైనా పుల్ల లేదా వేలు సహాయంతో. పేడ పరీక్ష చేయుటకు ఎంత పేడను సేకరించాలి? 10 గ్రాములు. కుక్కలలో మలమును తీయుటకు దేనిని ఉపయోగించవచ్చు? చూపుడు వేలు, రబ్బరు గ్లౌజులు ధరించవలెను. స్పెసిమెన్లను నిల్వ ఉంచు పద్ధతి. వెంటనే పరీక్షించని ఎడల నమూనాలను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచవలెను. సేకరించిన నమూనా ఎక్కువ కాలం నిల్వ ఉంచుటను పాటించవలసిన పద్ధతి. 10% ఫార్మాల్డిహైడ్లో నిల్వ చేయాలి. మూత్రం సేకరించు పద్ధతి. స్టెరిలైజ్ చేసిన పాత్రను వాడాలి. మూత్రమును ఎందుకు సేకరిస్తారు? కొన్ని రకాల వ్యాధుల నిర్ధారణకు మరియు కల్చర్ పరీక్షకు. మూత్రమును సేకరించు పద్ధతులు. కెథెటర్ను యూరిత్రాలోనికి పంపించడం, పశువుల రెక్టం నుండి యూరినరీ బ్లాడర్ ద్వారా. కోయాగ్యులేషన్ అంటే ఏమిటి? రక్తం గడ్డకట్టడం. యాంటీకోయాగ్యులెంట్స్ అంటే ఏమిటి? రక్తం గడ్డకట్టకుండా ఉండుటకు వాడే వాటిని యాంటీకోయాగ్యులెంట్స్ అంటారు. రక్తం గడ్డకట్టకుండా ఉండుటకు సాధారణంగా వాడు యాంటీకోయాగ్యులెంట్స్ని తెలుపుము. ఆక్సలేట్ సొల్యూషన్, హెపారిన్, ఈడిటిఏ. 1 ml ఆక్సలేట్ సొల్యూషన్ ఎంత రక్తం గడ్డకట్టకుండా ఉపయోగపడుతుంది? 1 లీటరు. హెపారిన్ 0.1 ml 1% సొల్యూషన్ ఎంత రక్తానికి వాడవలెను? 10 ml. 1 to 2 మిల్లీగ్రామ్స్ ఈడిటిఏ ఎంత రక్తానికి వాడాలి? ప్రతి మిల్లీలీటర్ రక్తముకు. పాల నమూనాను ఎందుకు సేకరిస్తారు? పొదుగువాపు నిర్ధారణకు. పాలను నిల్వ ఉంచు పద్ధతులు. ఫ్రిడ్జ్లో, చల్లని ప్రాంతంలో బోరిక్ యాసిడ్ 1% వేసి నిల్వ ఉంచడం జరుగుతుంది. ఇవి చాప్టర్ 10కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మన నెక్స్ట్ వీడియోలో 11th చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకుందాం.